నా పేరు గుట్లపల్లి సాయి జాదన్, మాది ఒంగోలు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వ పాలనలో అతను గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఏదో అద్భుతాలు చేస్తాము, అభివృద్ధి చేస్తాము, సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పని ప్రజలందరికీ తెలియజెప్పడం వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 151 సీట్లు గెలుపొందిన మళ్ళీ ఓట్లేసి గెలిపించారు. కానీ సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మతం చూడడం, కులం చూడడం, ప్రాంతం చూడడం అని చెబుతూనే ఈరోజు కులాలు, మతాలు, ప్రాంతాలు చూస్తూ అవినీతికి పాల్పడుతూ సంక్షేమం మాటను పెద్ద అవినీతికి చేస్తూ పింఛన్ల పథకం చూస్తే పింఛన్లు ఇస్తున్నాం, పెద్ద ఎత్తున ఇస్తున్నాం అంటూనే కూడా అనేక వాటికి లింకులు పెట్టి ఇళ్ళు, స్థలాలు అవి అని చెప్పని పెట్టి వాటి మాటన వాళ్ళు పింఛన్లు తొలగేస్తున్నారు. అలాగే రేషన్ కార్డులు ఇచ్చేస్తున్నారు. ప్రతి పథకం కూడా చేయూత అంటారు, మామూలుగా బీసీలకు చేయూత అంటారు, ఎస్సీ ఎస్టీలకు అంటారు, ఆటో వాళ్ళకి 10,000 వేస్తూ అంటారు. ప్రతి పథకం ఆయన ఆర్భాటంగా అనౌన్స్ చేసి నేను బటన్ నొక్కుతున్నానని చెప్పి బటన్ నొక్కి నేను ఇన్ని లక్షల మందికి ఇస్తాను అంటున్నారు. కానీ దాని మాటున లెక్కల విషయంలోకి వచ్చేసరికి, వాస్తవంలోకి వచ్చేసరికి అన్ని లక్షల మందికి ఇవ్వట్లేదు. దాంట్లో 10 మందికి ఇచ్చి 100 మంది పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. ఈ సంక్షేమం మాటున మేము సంక్షేమం చేస్తున్నామని చెప్పని చెబుతూనే అన్నిటి మీద రేట్లు పెంచేసేసి ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. దీంట్లో సంక్షేమం లేదు, ఓన్లీ దోపిడీ మాత్రమే ఉంది. సంక్షేమం పేరు మీద 1,00,000 మందికి మేము డబ్బులు ఇస్తున్నామని చెప్తున్న ప్రభుత్వము 10,000 మందికి ఇచ్చి 90,000 మందికి మటుకు వాళ్ళ జేబుల్లోకి, ఎవరికి ముఖ్యమంత్రి గారి జేబుల్లోకి పోతున్నాయి. ఇది మటుకు అవాస్తవము. దీన్ని మేము ప్రజలందరం కూడా ముక్తకంఠతో ఖండిస్తున్నాం. ఇకపోతే అభివృద్ధి విషయానికి వస్తే, నేను ఒంగోలు అభివృద్ధి విషయంలో గతంలో మాకు 30 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని అభివృద్ధి ఎట్లాగా అంటే, ఒంగోలుని మేమందరం కూడా ముద్దుగా ఎట్ట పిలుస్తామంటే పెద్ద పల్లెటూరు ఉండటానికి ఇది ఒంగోలు మున్సిపల్ కార్పొరేషను. కానీ ఒంగోలు ప్రజలందరం మేమందరం అంటే దీన్ని పెద్ద పల్లెటూరు అంటాం. ఎందుకయ్యా అంటే ఇక్కడ అభివృద్ధి లేదు, ఏమీ లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ 2014-2019 వరకు దామచల్ జనార్దన్ గారు అని ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన అభివృద్ధి అనేది ఏంటో ఒంగోలు ప్రజలకి పరిచయం చేసి అభివృద్ధి చేసి చూపించారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మటుకు అభివృద్ధి అనే దాన్ని పక్కన పడేసేసి అసలు అభివృద్ధి చెందకుండా ఈరోజు ఒంగోలులో చిన్నపాటి వర్షం పడినా కూడా ఒంగోలు డ్రైనేజ్ వ్యవస్థ కుప్పకూలిపోయి రోడ్ల మీద నీళ్ళు వచ్చి ఇళ్లలోకి నీళ్లు పోయి దరిద్రంగా తయారైంది. ఇక దోమల పోడి అయితే మేము చెప్పలేము. దోమలు అయితే అసలు సాయంత్రం 6 అయితే పొద్దున 6 వరకు నిద్రపోవాలంటే ఒంగోలు ప్రజలు నరక యాత్ర అనుభవిస్తున్నాం. ఒంగోలు అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటుపడిపోయింది. ఒంగోలు ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పూర్తిగా అభివృద్ధిని, ఒంగోలులో ఉన్న ప్రజల సంక్షేమాన్ని పక్కన పడేసి ఆయన స్వలాభం ప్యాకాటుగా వాడుకుంటున్నారు.